హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఎప్పటి నుండో ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టినాను, ఫ్లవర్స్ చేసి చూపిద్దాము మీకు అని. అప్పట్లో బెంగళూరులో ఉన్నప్పుడు నేను చేసేదాన్నండి. ప్లాస్టిక్ కవర్లతో, ఇలా క్లాత్ బ్యాగులతో, టిష్యూ పేపర్లతో ఫ్లవర్స్ లాగా చేసి మా చిన్న పాపకు స్కూల్కు క్రాఫ్ట్ అవసరం ఉంటుంది కదా, వేస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్, లేదా ఏదైనా కుకింగ్ చేసినప్పుడు డెకరేషన్గా కావాలి అలాంటప్పుడు. సో ఈ చిన్న క్యారీ బ్యాగ్స్ ఊరి నుండి వచ్చినప్పుడు కలర్వి క్లాత్ బ్యాగ్స్ వస్తాయి. ఇంకా సరే ఒకసారి చూపించి వీడియోలో అయిపోగొట్టేద్దామని. ఇప్పుడు ఫాస్ట్గా ఉంది, ఇంకో ఫ్లవర్ చూపిస్తాను, అప్పుడు స్లోగా ఉంటుంది. ఇప్పుడు వరకు నేను ఇంకో ఫ్లవర్ చేయటం చూపిస్తున్నా. ఈ ఫ్లవర్ మనము బ్లౌజ్ పీసులతో చేసుకోవచ్చు, పిల్లలవి నెట్టెడ్ క్లాత్లు చున్నీలు ఉంటాయి కదండి, వాటితో చేసుకోవచ్చు. ఎంత ఈజీగా చూడండి, ముద్దమందారం లాగా వస్తుంది. ఈ ఫ్లవర్తో నేర్చుకోకండి, ఈ ఫ్లవర్లో మాటలు వినండి. ఇంకోటి బ్లూ ఫ్లవర్ చేస్తే దాంట్లో అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఇది చాలా రోజులు అయింది కనుక కొంచెము కన్ఫ్యూజ్ అవుతూ సరిగా చేయలేదు, బట్ దాన్ని మళ్ళీ సెట్ చేసినాను అనుకోండి. మన దగ్గర ఉన్న ఏ ప్లాస్టిక్ కవర్తో మన బ్లౌజులు వస్తాయి కదండి, శారీస్ బ్లౌజు, వాటిని మనం ఎక్కడ కుట్టించుకుంటున్నాం, నేనైతే పని మనిషికి ఇచ్చేస్తాను. మంచి మంచి బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, వాటితో కూడా ఇలా ఫ్లవర్స్ చేసేసుకొని దీపావళి డెకరేషన్కు, పండగలకే కాదు బర్త్డే పార్టీలప్పుడు డెకరేషన్కు వాడుకోవచ్చు. కొద్ది రోజులు వాడేసి మళ్ళీ మనం తీసేయచ్చు, కొద్ది రోజులు ఫ్లవర్ లాగా వాడచ్చు. తర్వాత దాన్ని బీడ్స్ ఎక్కించి వాల్ హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు. ఇది పిల్లల కోసమని నేను ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు నేను ఏమి చెయ్యట్లేదు, ఓన్లీ ఫ్లవర్ చేసి చూపించి మళ్ళీ దీన్ని పడేస్తున్నాను. మా ఇంట్లో ఇవన్నీ ఒప్పుకోరు మా పిల్లలు, వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయినారు కదా, ఇలాంటివన్నీ నచ్చవు వాళ్ళకు. మా చిన్నప్పుడంతా ఇలాంటివి చేయటము మాకు బాగా అలవాటు చేశారు. అంటే ఫంక్షన్స్ అప్పుడు ఇలా క్రియేటివిటీలు కూర్చోబెట్టి చేపించేవాళ్ళు. సో అందుకనే నాకు పిచ్చి ఉండొచ్చు. మా పిన్నమ్మ వాళ్ళంతా పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళు చేసే క్రియేటివిటీని జనాలు చూసి వచ్చి మెచ్చుకునేవాళ్ళు అనమాట. భలే చేసినారని. సో అప్పుడు నాకు మైండ్లో మా పిన్నమ్మలు చాలా గ్రేట్, టాలెంటెడ్, ఇలా కొత్త కొత్త రకాలని ఒక కోరిక ఉండేది వాళ్ళని చూసి. అలాంటి అంటే మా అమ్మది ఒక టైపు, మా అమ్మకి ఇలాంటి క్రియేటివిటీ లేదు, వంటలు బాగా చేసుకుంటుంది, కుట్లు కుట్టేది, ఇవన్నీ ఇలాంటి క్రియేటివిటీ అంతా మా పిన్నమ్మలకు ఉండేదన్నమాట. సో ఆ రోజుల్లో అది క్రేజ్. ఈ రోజుల్లో ఇది బిజినెస్ చేసుకుంటే క్రేజ్ అండి, ఇంట్లో చేసి పెట్టుకుంటే క్రేజ్ లేదు. ఇవే ఇలాగా ఏమన్నా మనం చేసి యూట్యూబ్లో చూస్తుంటారు చూడండి, అందరు బ్యాంగిల్స్ ఎంత చక్కగా చేస్తున్నారండి, కుందన్స్ అంటిస్తూ. నేను చూసి ఎంజాయ్ చేస్తుంటాను. సో కుందన్స్ చేస్తారు, కమ్మలు చేస్తారు, ఇలా బ్రాస్లెట్లు, గాజులు, రకరకాలు చేస్తారు కదా. అలా మనం చేసి బిజినెస్ చేసుకున్న రోజే దీనికి వాల్యూ. దీన్ని ఊరికే చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే వాల్యూ లేదు. అంటే ఇప్పుడు మనకు అంత టాలెంట్ లేదు, బిజినెస్ అంటే కొంచెం క్రియేటివిటీ బాగుంటుంది కదా. అది ఏ ప్రోడక్ట్ అయినా మార్కెట్లోకి వచ్చినప్పుడే దాని క్రేజ్. ఈ ఫ్లవర్ చూడండి ఎలా చేశానో, ఆ ఫస్ట్ బాల్ లాగా చేశాను కదా, లోపల హ్యాండిల్స్ను సన్నగా తీసుకోండి, లేదా ఆ హ్యాండిల్ పడేసి ఒక చిన్న బీడ్ వేసేసి స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు కింద బేస్లో బీడ్ అంటే పాతవి పూసలు ఏమన్నా ఉంటాయి కదా, దాంతో స్టార్ట్ చేసేసి ఇలా కుట్టుకోవచ్చు. ఇదేంటంటే పిల్లల డ్రెస్సులకు కూడా మనం ఫ్లవర్ లాగా జాయింట్ చేసేయచ్చు, ఇలా కుట్టేసి నెక్ దగ్గర చిన్న చిన్నగా చేసి కుట్టేయచ్చు. ఓన్లీ డెకరేషన్కే కాదు, మన దగ్గర చినిగిపోయిన పట్టు చీరలు ఉంటాయి కదా, దానికి మంచి క్వాలిటీ క్లాత్ ఉంటుంది, ఎక్కడో చోట చిన్న చిన్న పీసులు కలర్స్గా, అవి తీసుకొని కూడా మనం వాల్ హ్యాంగింగ్గా చేసుకోవచ్చు. మళ్ళీ జర్రీతో అంత బాగుండదు, మంచి డిజైనర్ పట్టు చీరలు ప్లెయిన్గా మిగిలిపోయి ఉంటుంది కదా, మంచి క్వాలిటీది ఏదైనా సరే చినిగిపోయినది. ఒక ఈ నెట్టెడ్ క్లాతే కాదు, మీకు ఈ ఐడియా పెట్టుకుంటే మీకు దేనికైనా యూజ్ అవుతుంది. ఈ టైపు వెనకల క్లాత్ తోటి మనమే సెట్ చేసి నెక్కు రౌండ్గా, డ్రెస్సుకు, చుడిదార్ హ్యాండ్స్కు, చుడిదార్ నెక్కు, కింద బార్డర్కు అంతా మనమే చేత్తో కుట్టేసుకోవచ్చు మిషన్ ఉంటే. బెడ్షీట్స్కు ఎడ్జెస్లో ఇప్పుడు ఇదే క్లాత్ అనుకోండి, నెట్టెడ్ క్లాత్ కానీ మీ కలర్ చున్నీలు ఉంటాయి, పిల్లో కవర్స్కు ఎడ్జెస్లో బాల్స్ లాగా మనం ఇలా కుట్టేసుకుంటే రెడీమేడ్ బెడ్షీట్స్ లాగా, అంటే కొన్న బెడ్షీట్స్కు మళ్ళీ కొంచెం డిజైన్ చేసుకోవచ్చు ఎడ్జెస్. ఒకవేళ మనమే ఇంట్లో పిల్లో కవర్ కుట్టుకున్నాం అనుకోండి, సోఫా కవరు, టెజిల్స్ అంటాం కదా, టెజిల్స్ లాగా వాడుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లల డ్రెస్సుకి అయితే నడుము చుట్టూ ఏదన్నా ఎక్కడన్నా బోడిగా ఉందనిపిస్తే ఇలా చేసేసి
నడుము చుట్టూ వేసేసేయచ్చండి. మామూలుగా మనము టెజిల్స్ హ్యాంగింగ్ వేసుకుంటాం కదా శారీకి, అందరూ గాగ్రాలకు వాటికి ఏ కలర్ అదే పీస్ టైలర్ తెప్పించేసుకొని కుట్టించుకున్నాక మనమే ఇలా వేసేసుకొని ఈ షేప్లో వాల్ 2-3 బీడ్స్ వేసి గంటలాగా మనము గాగ్రాకు కుచ్చి దగ్గర చుడీదార్కు కూడా ముడి కడతాం కదా నడుము దగ్గర, అక్కడ కూడా ఇట్లా చిన్న ఫ్లవర్ చేసి మనమే వేసుకోవచ్చు. ఇది నేను చేశాను కనుక మీరు నచ్చకపోవచ్చు. ఇదే ఇంకోళ్ళు ఎవరైనా యూట్యూబ్లో చేసి పెట్టింటే వావ్ అనిపిస్తుంది. చేసేటప్పుడు చూస్తే ఏది బాగుండదు. మీరు షార్ట్ వీడియోలో పెడతాను, అది కూడా చూడండి. ఎందుకంటే ఇది చేసేటప్పుడు ఏ పనైనా చూస్తే బాగుండదు, చేసిన తర్వాత బాగుంటుంది. అది కూడా దూరం నుండి చూస్తే బాగుంటుంది. దీపావళి అప్పుడు డెకరేషన్కు చాలా బాగుంటుంది. ఎలాగైనా చేసుకోవచ్చు ఒక ఐడియా ఉంటే. ముందు ఇలా ఏ కలర్ దొరికితే ఆ కలర్ని ఇలా ఫ్లవర్స్ చేసుకుంటా కూర్చోండి. ఒకరోజు దీపావళికి అదొక మాలలాగా మీకు ఒక డెకరేషన్ పీస్గా చేసుకోవచ్చు. బంతి పూల హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా వాల్కి అంతా, లేదా బల్బు ఉంది కదా చిన్నవి లైట్లు డెకరేషన్ చేసుకుంటాం. ఆ లైట్ మధ్యలో పెట్టేసి బయటికి ఈ చుట్టూ ఇలాంటి క్లాతులు సెట్ చేసుకోవచ్చు మనము వెనకాల. మన సొంత క్రియేటివిటీని బట్టి ఏమైనా చేసుకోవచ్చండి. నేను నిన్న కూడా లైవ్ వీడియో చేశాను, చూసినారా? అది ఎలా ఉంది నాకు కామెంట్ పెట్టండి. లైవ్ వీడియో అప్పుడప్పుడు చేస్తుంటాను, కానీ మా పాప అన్నది నువ్వు లైవ్ వీడియో చేసేటప్పుడు అమ్మ ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటే, నేను అన్నా అందరు జాయిన్ అవుతారు అంటే, సడన్గా నాకు మూడ్ వస్తే అప్పుడు లైవ్ ఆన్ చేస్తానండి. సో లైవ్ ఆన్ చేసినప్పుడు మీరు అప్పుడు మొబైల్ చూస్తూ ఉంటే వచ్చి జాయిన్ అవ్వండి. లేదా తర్వాత లైవ్ వీడియోలు కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. లైవ్ వీడియోలో నేను మాట్లాడినది ఉంటుంది. అంటే ఇప్పుడు లైవ్ వీడియో అంటే ఊరికే ఇట్లా లైవ్ పెట్టేసి కూర్చునేది కాదు. నేను తర్వాత ఈసారి ఇట్లా క్రియేటివిటీ ఏదన్నా చేసినప్పుడు లైవ్ వీడియో ఆన్ చేసి మీ ముందర డైరెక్ట్గా చేద్దాం అనుకున్నా. అది లైవ్ వీడియో వల్ల నాకు నచ్చింది ఏంటంటే, అది ఒక 30 మినిట్స్ వీడియో చేసేసి దాన్ని డైరెక్ట్ అప్లోడ్ చేసేయచ్చు. ఇంకా మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లం రాదన్నమాట. సేవ్ చేసుకోనక్కర్లా, అప్పుడప్పుడు ఇమీడియట్గా చేసేయచ్చు. సో నేను చేసే క్రియేటివిటీలు వాటిని కెమెరా ఆన్ ఆఫ్ చేసుకుంటూ భలే ఇబ్బంది అవుతుంటుంది. ఇది చూసారా, ఈ బీడ్స్ది ముత్యాలది అప్పుడప్పుడో చూపించే క్రియేటివిటీ లాగా నెక్ చైన్ లాగా వేసుకోవచ్చు అని. ఇది పిల్లల ప్రాజెక్ట్ వర్క్కు బాగా యూజ్ అవుతుందండి. ఫంక్షన్స్ అప్పుడు, బర్త్డేలు అప్పుడు డెకరేషన్కి. ఇంకోటి ఏంటంటే, మన చెట్లు ఉంటాయి కదా, వాటికి పూలు ఉండవు కదా, ఇలా ఆర్టిఫిషియల్గా చేసుకొని ఎప్పుడైనా దాంట్లో ఫంక్షన్లప్పుడు అలా డెకరేషన్ లాగా ఫ్లవర్ను కుండి మట్టిలో చెక్కి పెట్టేసేయండి. న్యాచురల్ ఫ్లవర్ లుక్ లాగా ఒక సరదాగా ఉంటుంది. డెకరేషన్ అంటేనే న్యాచురల్గా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నెన్ని పండగలకు, పూజలకు కొత్తవి కొనుక్కొని డెకరేట్ చేస్తాం చెప్పండి. ఒకటి వాడేసి మళ్ళీ తీసేసేయండి, మళ్ళీ ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. అలా దీపావళికి మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే, నా చిన్నదానికి ఇలాగే నేను లెగ్గిన్ ఎక్కిచ్చేసి టిష్యూ రోల్కు తర్వాత ఆమె చేతికి చుట్టుకునే బ్రాస్లైట్ని ఇలా టిష్యూ పేపర్లతో మందారం పువ్వు చేసి, అప్పుడు విసనకర లాగా చేసుకుంటుంటాం కదా, ఫ్రంట్ బ్యాక్ ఇలా తిప్పుకుంటూ అలా చేసి టిష్యూ పేపర్తో చేసింది. అప్పుడు బెంగళూరులో ఫ్లవర్ కటింగ్ లాగా కూడా చేసి డోర్లకు కూడా అతికిచ్చింటునండి. నాకు ఇవి గుర్తొచ్చి ఇవి చూపిద్దామని ఈ ఫ్లవర్ చూపిస్తున్నా. ఈ ఫ్లవర్ నచ్చితే లైక్ చేయండి, షార్ట్ వీడియోనన్నా అట్లీస్ట్ షేర్ చేయండి. ఇది నా వీడియోస్ పబ్లిక్కి పోతేనే కదా పబ్లిక్కు తెలిసేది. షార్ట్ వీడియో చేయండి, ఇదేం షేర్ చేయకపోయినా పర్వాలా. ఇందులో కబుర్ల కోసము రోజు ఒక వ్లాగ్ పెడుతున్న. వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.